హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్స్ అడ్వైజర్. సో ఈ రోజు మన మార్కెట్ చూసుకున్నట్టయితే డెడ్ క్యాట్ బౌన్స్ అనేది అయితే కనిపించడం జరిగింది, విచ్ ఇస్ వెరీ పాజిటివ్. సో లాస్ట్ 3 days నుంచి ఫాలింగ్ ఏదైతే ఉందో దానికి బ్రేక్అవుట్ ఇచ్చేసి ఈ రోజు గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి అలాగే మంచి పాజిటివ్నెస్తో బుల్ రన్ అయితే కనిపించడం జరిగింది, విచ్ ఈజ్ నిఫ్టీ క్లోజ్ డేట్ 15,824 అండ్ సెన్సెక్స్ క్లోజ్ డేట్ 1.22% అప్పర్ సైడ్ 52,837 అండ్ బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ డేట్ 34,677 అనమాట. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే నిఫ్టీ అండ్ సెన్సెక్స్తో చూసుకున్నట్టయితే కంపేరేటివ్లీ బ్యాంక్ నిఫ్టీ అనేది అయితే అంతగా పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. టాప్ గెయినర్ చూసుకున్నట్టయితే ఈరోజు ఇండస్ట్రీ వైజ్గా ఆల్ ఇండస్ట్రీస్ ఆర్ డిడ్ వెల్ అండి. సో మెటల్ ఇండెక్స్ అనేది ఆల్మోస్ట్ 2.6% అప్పర్ సైడ్లో ట్రేడ్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా ఏ ఇండెక్స్ అనేది సెక్టోరియల్ ఇండెక్స్ అనేది నెగిటివ్గా అయితే ట్రేడ్ అవ్వలేదు. సో టాప్ గెయినర్లో చూసుకున్నట్టయితే టెక్ మహీంద్రా అనేది హైయెస్ట్గా 5.65% అండ్ జేఎస్డబ్ల్యూ స్టీల్ 5.07%. బజాజ్ ట్విన్స్ అనేవి మంచి పర్ఫార్మెన్స్ అయితే చూపించడం జరిగింది బికాస్ ఆఫ్ గుడ్ రిజల్ట్స్. సో భారతీ ఎయిర్టెల్లో మనకి 3.98% పాజిటివ్నెస్ అనేది అయితే కనిపించింది. సో భారతీ ఎయిర్టెల్లో సెవెరల్ న్యూస్ ఉన్నాయి, వాటి గురించిన డీటెయిల్స్ చూద్దాం. సో టాప్ లూజర్ సైడ్ చూసుకున్నట్టయితే హిందుస్థాన్ యూనిలీవర్ యొక్క రిజల్ట్స్ అనేది మరీ అట్రాక్టివ్గా అనేది లేకపోవడం వల్ల ఈరోజు అయితే 2.33% అయితే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వకపోవడం వల్ల 2.33% ఫాలో అవడం జరిగింది. ఆసియన్ పెయింట్స్లో కూడా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మంచి బులిష్ ర్యాలీ అనేది చూడడం జరిగింది మనం. సో ఈరోజు అయితే ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపించింది. సో బజాజ్ ఆటోలో చూసుకున్నా కూడా మనకి ప్రాఫిట్ బుకింగ్ అనేది అయితే కనిపించడం జరిగింది. సో ఈవెన్ దో రిజల్ట్స్ ఆర్ గుడ్. సో సిప్లా అండ్ బ్రిటానియాలో కాస్త కన్సాలిడేషన్ ఫేజ్ అనేది అయితే చూడడం జరిగింది. సో మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వనట్టయితే ఒకసారి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చండి. సో టెలిగ్రామ్ ఛానల్లో మార్నింగ్ ఇచ్చిన అప్డేట్స్ చూద్దాం. సో దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ అప్డేట్స్ టుడే అండి. సో అన్నీ అల్టిమేట్లీ స్టాక్ న్యూసెస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే టాప్ లూజర్స్ లాస్ట్ 1 month నుంచి హైయెస్ట్గా ఫాలో అయిన కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటూ ఉన్నారో వాళ్ళ గురించి 10 స్మాల్ క్యాప్ స్టాక్స్ విచ్ ఆర్ 15 to 35% ఫాలో అయిన కంపెనీస్ లాస్ట్ 1 monthలో స్మాల్ క్యాప్ నుంచి ఇవ్వడం జరిగింది. అలాగే 15 నుంచి 50% వరకు ఫాలో అయిన కంపెనీస్ మిడ్ క్యాప్ నుంచి అయితే ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ 10 కంపెనీస్ విచ్ ఆర్ గివెన్ మోర్ దెన్ 100% లిస్టింగ్ గెయిన్స్ యొక్క డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ చూడవచ్చు. 2020లో చూసుకున్నట్టయితే మనకి 2 కంపెనీస్ 100% కంటే ఎబో సింగిల్ డేలో లిస్టింగ్ గెయిన్స్ ఇవ్వడం జరిగింది, చెమ్కాన్ స్పెషాలిటీ అండ్ రూట్ మొబైల్స్. బట్ 2021లో చూసుకున్నట్టయితే ఇప్పటివరకు హాఫ్ ఇయర్ కంప్లీట్ అయింది. బట్ రీసెంట్లీ లిస్ట్ అయిన 2 కంపెనీస్ మాత్రం జిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అండ్ క్లీన్ సైన్స్ టెక్నాలజీ అనేవి మంచి రిటర్న్స్ అయితే లిస్టింగ్ గెయిన్స్గా ఇవ్వడం జరిగింది, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 100% అనమాట. సో దిస్ ఈజ్ ద పాజిటివ్ న్యూస్ అండి. అండ్ కమింగ్ డేస్లో మనకి ఇంకా ఐపీఓస్ రాబోతూ ఉన్నాయి. సో దాని గురించి అప్డేట్ చూడొచ్చు. మీరు గ్లోబల్ క్యూస్ని చూసేవారైతే కనుక దీంట్లో యూరోప్, ఆసియాకు సంబంధించిన గ్రాఫ్ట్స్ని అయితే మార్నింగ్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో వాటి గురించిన డీటెయిల్స్ చూడవచ్చు. సో పాలసీ బజార్ యొక్క పేరెంటల్ కంపెనీ అయిన పాలసీ బజార్ ఫిన్టెక్ అనే కంపెనీ అయితే రెగ్యులేటరీ ఫైలింగ్ని అప్రూవ్ చేయడం జరిగింది, విచ్ ఈజ్ ఫండ్ రైజింగ్ 6,500 crores వయా ఫ్రెష్ ఇష్యూస్ ఆఫ్ ఈక్విటీ అనమాట. సో దీని యొక్క డేట్స్ అయితే కమింగ్ డేస్లో అనౌన్స్ చేయబోతున్నారు. సో దీని యొక్క ఐపీఓ కూడా కమింగ్ డేస్లో రాబోతుందన్నమాట. సో గ్లోబల్ క్యూస్ మీరు చూడవచ్చు. సో క్వార్టర్లీ రిజల్ట్స్కి సంబంధించిన ఇమేజ్ని అయితే రీసెంట్లీ పోస్ట్ చేయడం జరిగింది. ఎవ్రీడే మార్నింగ్ ఇదైతే పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఈరోజు మనకి రిజల్ట్స్ని అనౌన్స్ చేయబోయే కంపెనీస్ యొక్క డీటెయిల్స్ మీరు ఇక్కడ చూడవచ్చు. సో మీకు దీంట్లో స్టేక్ ఉన్నట్టయితే కనుక మీరు ఆ కంపెనీస్ గురించిన డీటెయిల్స్ని అయితే మన ఛానల్లో అబ్జర్వ్ చేయవచ్చు. అంతేకాకుండా కార్పొరేట్ యాక్షన్లో డివిడెంట్ ఇచ్చిన కంపెనీస్ యొక్క డీటెయిల్స్ని కూడా మనం టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఈరోజు చూడండి, మనకి ఎక్స్ డివిడెంట్ డేట్ 35 రూపీస్ని హీరో మోటార్ కార్ప్ ఇవ్వడం జరిగింది. టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ 5 రూపీస్ని, టాటా మెటాలిక్స్ 4 రూపీస్ని, బ్లూ స్టార్ కంపెనీ 4 రూపీస్, బగేరియా ఇండస్ట్రీస్ 3.55 రూపీస్, అలాగే బీఏఎస్ఎఫ్ కంపెనీ 10 రూపీస్, ఫైనల్ డివిడెంట్ 5 రూపీస్, స్పెషల్ డివిడెంట్ 5 రూపీస్గా 10 రూపీస్ని అయితే ఇవ్వడం జరిగింది. రీసెంట్లీ మనం పాజిటివ్గా చెప్పుకున్న ఏంకో ఎలికాన్ కంపెనీ కూడా 5 రూపీస్ షేర్స్ 5 రూపీస్ డివిడెండ్ అయితే అనౌన్స్ చేయడం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎక్స్ డివిడెండ్ డేట్ అనమాట. సో వాటి గురించిన డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. సో అంతేకాకుండా రీసెంట్లీ ఈరోజు రిలీజ్ అయిన న్యూస్ అన్నీ చూద్దాం. సో అంతకంటే ముందుగా బెస్ట్ థింగ్ అండి. సో ప్లెడ్జెడ్ షేర్స్ బల్క్ డీటెయిల్స్ మీరు ఇమేజ్ని ఓపెన్ చేసి చూడండి. సో దాని గురించిన డీటెయిల్స్ ఉంటాయి. సో దీంట్లో స్టాక్స్ వాచ్ టుడే అని ఏదైతే ఇవ్వడం జరిగిందో సో దాన్ని మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయకండి. దీంట్లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో బజాజ్ ఫైనాన్స్ చూడండి, దాని యొక్క రిజల్ట్స్ గురించిన పోస్ట్ అయితే చేయడం జరిగింది. ఈరోజు టాప్ గెయినర్స్లో ఉంది. గ్లాండ్ ఫార్మా కూడా ఈరోజు 9% వరకు ర్యాలీ తీయడం జరిగింది. ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ యొక్క రిజల్ట్స్ గురించిన డీటెయిల్స్ స్ట్రాంగ్ బిజినెస్ అయితే స్ట్రాంగ్గా 48% గ్రోత్ అనేది కనిపిస్తూ ఉంది అని చెప్పేసి అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో దాని యొక్క
రిజల్ట్స్ కూడా ఈరోజు అల్టిమేట్లీ 9% వరకు అప్పర్ సైడ్లో ట్రేడ్ అయింది. డే మొత్తం క్లోజింగ్ ప్రైస్లో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 5% వరకు అప్పర్ సైడ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఐడిఎఫ్సికి సంబంధించి చాలామంది క్వైరీస్ అడుగుతూ ఉన్నారండి. సో ఐడిఎఫ్సి పేరెంటల్ కంపెనీ అనమాట. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క పేరెంటల్ కంపెనీ. సో ఐడిఎఫ్సికి ఈరోజైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే పర్మిషన్ అనేది ఇవ్వడం జరిగింది, విచ్ ఈజ్ 5 years లాక్-ఇన్ పీరియడ్ కంప్లీట్ అయ్యింది. కాబట్టి మీ యొక్క ప్రమోటర్ స్టేక్ని మీరు విత్డ్రా చేసుకోవచ్చు, మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నుంచి అని చెప్పేసి. సో వన్స్ నిన్న వచ్చిన ఆ న్యూస్ తర్వాత ఐడిఎఫ్సి మేనేజ్మెంట్ అయితే ఎక్స్చేంజెస్కి అయితే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇట్ కుడ్ బి అంటే కంప్లీట్లీ నాట్ అప్రూవ్డ్ అనమాట. సో దెర్ ఈజ్ ఎ పొటెన్షియల్ ఆఫ్ రివర్స్ మెర్జర్ అండి. సో రివర్స్ మెర్జర్ అంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ని మళ్ళీ తిరిగి వాళ్ళ పేరెంటల్ కంపెనీలోనే మెర్జ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో దట్ విల్ బీ ఏ వాల్యూ యాడెడ్ ఫర్ ద ఐడిఎఫ్సి లిమిటెడ్ అండి. పేరెంటల్ కంపెనీకి వాల్యూ అడిషన్, కానీ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్కి కాదనమాట. సో దట్ ఈస్ ద రీజన్ ఈరోజు మీరు మార్నింగ్ న్యూస్లో ఇది చూడొచ్చు. సో ఈరోజు ఐడిఎఫ్సి లిమిటెడ్లో అయితే ఆల్మోస్ట్ 17% వరకు ర్యాలీ మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. బట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో కేవలం 1% వరకే పాజిటివ్నెస్ అనేది కనిపించింది. సో అంతేకాకుండా ఇన్ఫోసిస్ అండ్ జుబిలెంట్ ఫుడ్ వర్క్స్ యొక్క రిజల్ట్స్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈరోజు 11% ర్యాలీ తీసిందండి జుబిలెంట్ ఫుడ్ వర్క్స్. అండ్ వేదాంత 2.9% ర్యాలీ తీయడం జరిగింది. టెలికామ్ సెక్టర్లో సుప్రీంకోర్టు యొక్క జడ్జ్మెంట్ అనేది ఉంటుంది అనే న్యూస్ అయితే రావడం జరిగింది. సో దాని గురించి అయితే పాజిటివ్గా ఇవ్వడం జరిగింది. రియాలిటీ స్టాక్స్లో మనకి ఇండియా బుల్స్ చాలా మంచి పాజిటివ్ ర్యాలీ అయితే ఈరోజు చూపించడం జరిగింది. సో ర్యాలీస్ ఇండియాలో స్టేబుల్గా ఉన్నప్పటికీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది 10% వరకు ఫాల్ అవడం ద్వారా మనకి ఈరోజు 2% వరకు ఫాలింగ్ అనేది కనిపించింది. సో 10 స్టాక్స్ని టాప్ 10 ఫోకస్ స్టాక్స్ అయితే మన ఛానల్లో అప్డేట్ చేయడం జరిగింది. సో ఈ స్టాక్స్ యొక్క పర్ఫార్మెన్సు మీరు ఇక్కడ చూడొచ్చు. సారీ అండి, ఇట్ ఈస్ అప్డేటెడ్ అగైన్. ఈ 10 స్టాక్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఎల్టీ టెక్నాలజీ 3.69%, మాస్టెక్ 8%, పౌషుక్ 3.7%. అల్టిమేట్లీ 10 స్టాక్స్లో 11% జుబిలెంట్ ఇంగ్రీవా హైయెస్ట్గా అండ్ 8% మాస్టెక్ హైయెస్ట్గా, సెకండ్ హైయెస్ట్గా ఇవ్వడం జరిగింది. రాజరత్న గ్లోబల్ 5%, గుల్షన్ పాలీ ఆల్మోస్ట్ 5%. సో ఓవరాల్గా 10 స్టాక్స్లో చూసుకున్నట్టయితే న్యూజెన్ సాఫ్ట్వేర్ అనేది లోవర్ సర్క్యూట్ని టచ్ అవ్వడం జరిగింది. బికాజ్ న్యూజెన్ సాఫ్ట్వేర్ యొక్క రిజల్ట్స్ కూడా బాగున్నాయి, కానీ లాస్ట్ 1 yearలోనే 150% వరకు ర్యాలీ తీసింది. కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అనేది అయితే క్వార్టర్లీ రిజల్ట్స్ తర్వాత కనిపించడం జరుగుతుంది. సో బిగ్ హ్యాండ్స్ ఆర్ గెట్టింగ్ అవుట్ ఆఫ్ ది స్టాక్ అనమాట. సో కాస్త కన్సాలిడేషన్ అండ్ తగ్గిన తర్వాత మళ్ళీ రీఎంట్రీ గురించి అయితే దీంట్లో ఆలోచించవచ్చు. బట్ ప్రజెంట్ టైంలో అయితే కాస్త వెయిట్ అండ్ వాచ్ అని చెప్తాను. సో అంజనీ సిమెంట్ కూడా చాలా మంచి స్టాక్ అండి. సిమెంట్ సెక్టార్లో చాలా మంచి బులిష్ ర్యాలీ అనేది కనిపించింది. అంజనీ సిమెంట్లో కూడా మనకి లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి 10%, 20% వరకు అప్పర్ సైడ్ అయితే కనిపించడం జరిగింది. ఈ రోజు అయితే ప్రాఫిట్ బుకింగ్ ఉందన్నమాట. సో ఓవరాల్గా 10 స్టాక్స్లో మనకి అవుట్ ఆఫ్ ద 7 స్టాక్స్ ట్రేడెడ్ పాజిటివ్లీ అనమాట. మిగతా 3 స్టాక్స్లో కాస్త నెగటివ్నెస్ అనేది అయితే కనిపించడం జరిగింది. సో అంతేకాకుండా ఇంటెన్స్ టెక్నాలజీ గురించి మీరు ఈ రోజు కూడా అప్పర్ సర్క్యూట్ని టచ్ అయింది. సో విప్రోలో 1 billion ఐక్లౌడ్ టెక్నాలజీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారనే న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానివల్ల ఇది కూడా 3% వరకే ర్యాలీ తీయడం జరిగింది. సో ఎయిర్టెల్లో సెవరల్ న్యూస్ ఉన్నాయన్నాను కదండి. సో ఇంటెల్తో కొలాబరేషన్ గురించిన అనౌన్స్మెంట్ అయితే ఎయిర్టెల్ ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. బికాజ్ ఆఫ్ 5G సర్వీసెస్ని తొందరగా ఇంప్రూవ్ చేయడానికి అన్నమాట. సో బజాజ్ ఫిన్సర్వ్ యొక్క రిజల్ట్స్ చూసినట్టయితే మనకి రిజల్ట్స్ మరీ అంతగా అట్రాక్టివ్గా లేకపోయినా కూడా ఈరోజు పాజిటివ్నెస్ అయితే కనిపించింది. సో టోటల్ రెవెన్యూ మనకి మంత్లీ వైజ్గా చూసుకున్నట్టయితే 9% ఫాల్ అయితే ఇయర్లీ వైజ్గా 2% వరకు ఫాలింగ్ అనేది కనిపించింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది కూడా మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసుకున్నట్టయితే 15% ఫాల్ అయితే ఇయర్ ఆన్ ఇయర్ మనకి 31% ఫాల్ అవడం జరిగింది, విచ్ ఈజ్ 833 crores అనౌన్స్ చేయడం జరిగిందనమాట. కంపారిటివ్లీ ప్రీవియస్ ఇయర్లో సేమ్ క్వార్టర్లో 1215 crores అండ్ ప్రీవియస్ క్వార్టర్లో చూసుకున్నట్టయితే 979 crores ప్రాఫిట్స్ని పోస్ట్ చేసిన కంపెనీ. ప్రాఫిట్స్ అయితే తగ్గడం జరిగింది బికాజ్ ఆఫ్ ద పాండమిక్ సిచ్యువేషన్. బట్ కంపెనీ యొక్క అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఈజ్ పాజిటివ్ అండ్ కంపెనీ యొక్క గ్రోత్ అనేది పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్తో ఈరోజు అయితే ర్యాలీ అయితే కనిపించడం జరిగింది బజాజ్ ఫిన్సర్వ్లో చూసినట్టయితే. సో నెక్స్ట్ వచ్చేసి సిఎట్ అండి. సిఎట్లో ఫాలింగ్ అనేది ఈరోజు మనం చూడవచ్చు. లాస్ మేకింగ్ నుంచి ఈరోజు పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది, కానీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసుకున్నట్టయితే 153 crores ప్రాఫిట్ నుంచి 23 crores అయితే ప్రాఫిట్ తగ్గడం అనేది కనిపిస్తుంది, విచ్ ఈజ్ ట్రేడెడ్ టుడే నెగటివ్ అనమాట. మార్కెట్ టేకెన్ యాజ్ నెగటివ్ న్యూస్ ఫర్ దిస్. కాకపోతే లాస్ట్ ఇయర్లో సేమ్ క్వార్టర్లో లాస్ మేకింగ్ కంపెనీ బికాస్ ఆఫ్ ద పాండమిక్ సిచ్యువేషన్. బట్ ఇప్పుడు చూసినట్టయితే 23 crores నెట్ ప్రాఫిట్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. నెట్ సేల్స్ అనేవి బాగున్నప్పటికీ 1906 crores నెట్ సేల్స్ ఉన్నప్పటికీ ప్రాఫిట్స్ అయితే మరీ అంతగా కనిపించలేదు. సో జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఈరోజు 10% అప్పర్ సైడ్లో క్లోజ్ అవ్వడం జరిగింది.
బికాజ్ ఆఫ్ నితిన్ గడ్కరీ గారి అనౌన్స్మెంట్ అనమాట. పిఎస్ఎల్ స్కీమ్ కింద ఫండ్స్ అనేవి స్టీల్ కంపెనీస్కి, అంటే స్టెయిన్లెస్ స్టీల్ కంపెనీస్కి ఫండ్స్ అనేవి ఇవ్వబోతున్నారనే న్యూస్ ఏదైతే ఉందో దాని ద్వారా పాజిటివ్గా అయితే జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ క్లోజ్ అవ్వడం జరిగింది. సో స్టెర్లైట్ టెక్నాలజీస్ యొక్క రిజల్ట్స్ కూడా బాగున్నాయి. సో ఇది కూడా 5% అప్పర్ సైడ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ నెగిటివ్గా ఉన్నప్పటికీ బాగున్నాయి అనేది ఎందుకు చెప్తూ ఉన్నానంటే కనుక ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకున్నట్టయితే, సో పాండమిక్తో టోటలీ అవాయిడ్ చేయండి. ప్రజెంట్ ఇప్పుడున్న పర్ఫార్మెన్స్ అనేది మార్జిన్ పరంగా చూసినట్టయితే, ఎక్స్పెన్స్ రేషియో అండ్ రెవెన్యూ రేషియోస్ చూసుకున్నట్టయితే మనకి పాజిటివ్గా ఉన్నాయా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. సో బీఈఎంఎల్ అండ్ భారత్ పెట్రోలియంలో న్యూస్ అయితే రావడం జరిగింది. గవర్నమెంట్ నుంచి అయితే దే ఆర్ ట్రయింగ్ టు ఇన్వైట్ ద ఫైనాన్షియల్ బిడ్స్ అండి. సో ప్రైవేటైజేషన్ గురించిన న్యూస్ ఏదైతే ఉందో కమింగ్ డేస్లో క్యాబినెట్ నుంచి అప్రూవల్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి అయితే న్యూస్ రావడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి తేజాస్ నెట్వర్క్ అండి. తేజాస్ నెట్వర్క్ యొక్క రిజల్ట్స్ అనేవి బాగా లేవు. కాకపోతే ఆఫ్టర్ సంజయ్ నాయక్ వన్ ఆఫ్ ది బోర్డు మెంబర్ అనౌన్స్మెంట్స్ తర్వాత తేజాస్ నెట్వర్క్లో మంచి ర్యాలీ అనేది అయితే ఈరోజు కనిపించడం జరిగిందండి. సో బిజినెస్ అనేది గవర్నమెంట్ మీద డిపెండ్ కాకుండా, ఇండియన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ పైన డిపెండ్ కాకుండా ఇంటర్నేషనల్ అండ్ ప్రైవేట్ బిజినెస్ పైన డిపెండ్ అయ్యే మనం 98% రెవెన్యూని అయితే జనరేట్ చేశాం ఈ క్వార్టర్లో అని చెప్పేసి అయితే సంజయ్ నాయక్ గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా రిసీవేబుల్స్లో ఎగ్జాంపుల్ బిఎస్ఎన్ఎల్ కంపెనీ నుంచి వచ్చే పెండింగ్ డ్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్లీ చాలా ఇంక్రీజ్ అయ్యాయి. సో కమింగ్ 2 క్వార్టర్స్లో వాటిని తగ్గిస్తాము అని చెప్పేసి అయితే ఈయన అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మంచి ర్యాలీ అయితే తేజాస్ నెట్వర్క్లో కనిపించింది. తేజాస్ నెట్వర్క్ ఈజ్ ఏ గుడ్ బిజినెస్ అండి, జీరో డేట్ కంపెనీ. యూ కెన్ అబ్జర్వ్ దిస్ బికాజ్ మీరు మన ప్రీవియస్ లాస్ట్ 1 year బ్యాక్ నవరత్నాలు అని చెప్పేసి అయితే నేను ఒక యూట్యూబ్ వీడియో చేయడం జరిగింది స్టార్టింగ్లో. సో విమ్టా ల్యాబ్స్ ఉంటుంది దాంట్లో, తేజాస్ నెట్వర్క్ అండ్ విఎస్ఎల్ ఫైనాన్స్ ఇట్లాంటి మంచి కంపెనీస్ని అయితే దాంట్లో పోస్ట్ చేశాను నేను. సో అందులో ఇది వన్ ఆఫ్ ద కంపెనీ అనమాట. సో గ్లాండ్ ఫార్మా ర్యాలీస్ 8%. రతన్ ఇండియా గురించి చూసినట్టయితే రతన్ ఇండియా డొమినోస్ కంపెనీ యొక్క అప్డేట్ ఈరోజు కనిపించడం జరిగిందండి. వీళ్ళ యొక్క బైక్స్ అన్నింటినీ కూడా ఎలక్ట్రిఫికేషన్ చేయబోతున్నాము అని చెప్పేసి రతన్ ఇండియాతో అయితే కాంట్రాక్ట్ చేసుకుంటున్నాం అని చెప్పేసి అయితే వీళ్ళ యొక్క అనౌన్స్మెంట్ రావడం జరిగింది. సో ఇది కూడా రతన్ ఇండియాకు పాజిటివ్ అనమాట. సో చాలామంది అడుగుతూ ఉన్నారు ఇప్పుడు రతన్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయొచ్చా అని చెప్పేసి. రతన్ ఇండియా ఇప్పటి వరకు చూసిన ఫైనాన్షియల్ చూసినట్టయితే మాత్రం బిజినెస్లో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించలేదు. కానీ ఎలక్ట్రిఫికేషన్ పరంగా చూసినట్టయితే కంపెనీ అనేది ఫర్దర్గా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. బట్ రిస్కీ ఇన్వెస్టర్స్ అయితే దీని గురించి అబ్జర్వ్ చేయవచ్చు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ గురించి, బట్ బై ఆన్ పార్ట్స్ అండి. సో అంతేకాకుండా సారేగామా విచ్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ కంపెనీ విచ్ గేవ్ 6x మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇన్ అవర్ ప్రీమియం ఛానల్. సో ఆల్మోస్ట్ 500 రూపీస్ ఉన్నప్పుడు దీన్ని రెఫర్ చేయడం జరిగిందండి. 3000 ఎబో ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. సో ఇది కూడా మంచి రిజల్ట్స్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఐడిఎఫ్సికి సంబంధించిన న్యూస్ ఆల్రెడీ మనం చూసాం. సో ఐటీ కంపెనీస్లో ఈరోజు వచ్చిన ర్యాలీకి మెయిన్ రీజన్ ఏంటి అంటే కనుక లాస్ట్ జూన్ మంత్లో చూసుకున్నట్టయితే గ్లోబల్ వైజ్గా ఎఫ్ఐఐస్ ఇన్వెస్ట్ చేసిన టోటల్ అమౌంట్స్లో హయ్యెస్ట్గా బ్రెజిల్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే సెకండ్ హయ్యెస్ట్ వచ్చేసి ఇండియాలో ఇన్వెస్ట్ చేయడం జరిగిందండి. థర్డ్ హయ్యెస్ట్ మనకి ఇండోనేషియాలో కనిపించింది. సో బ్యాంకింగ్ సెక్టార్స్ నుంచి వీళ్ళు ఫండ్స్ తీసి ఐటీ సెక్టార్లో అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగింది విచ్ ఈజ్ వెరీ పాజిటివ్ ఫర్ అవర్ ఐటీ సెక్టార్. సో దట్స్ ద రీజన్ ఈరోజు మనం ఐటీ సెక్టార్లో కూడా మంచి ర్యాలీ అయితే చూపించడం జరిగింది. సో బజాజ్ ఆటో స్టీల్స్ వీటన్నింటికి సంబంధించిన న్యూస్ని అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే సిఎస్బి బ్యాంక్ యొక్క డీటెయిల్స్ చూసినట్టయితే రిజల్ట్స్ అనేవి బాగున్నప్పటికీ దీంట్లో ఎన్పిఎస్ అయితే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అయితే పెరగడం జరిగిందండి విచ్ ఈజ్ నెగటివ్. సో కరోనా పాండమిక్ వల్ల పెరిగాయని చెప్పేసి అయితే వీళ్ళు డ్యూ టు కోవిడ్ సెకండ్ వేవ్ స్ప్రెడ్ రిజల్టెంట్ రెస్ట్రిక్షన్స్ దెర్ వాజ్ ఎ స్లో డౌన్ ఇన్ ద ఎకానమిక్ యాక్టివిటీ అని చెప్పేసి దీనివల్ల వీళ్ళకి స్ట్రెస్ అనేది ఉంది అని చెప్పేసి అయితే ఎన్పిఎస్లో కనిపించడం జరిగిందని అయితే మేనేజ్మెంట్ అనౌన్స్ చేయడం జరిగింది విచ్ ఈజ్ 2.68% నుంచి ఎన్పిఎస్ అనేవి 4.8%కి పెరగడం అయితే మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. గోల్డ్ లోన్ రికవరీ కూడా మ్యూటెడ్గా ఉండింది విచ్ ఈజ్ నెగటివ్. సో డిపాజిట్స్ అనేవి 14% పెరిగాయి విచ్ ఈజ్ పాజిటివ్. అడ్వాన్సెస్ అనేవి 23% పెరిగాయి. బట్ గోల్డ్ లోన్ యొక్క లోన్ టు వాల్యూ అయితే ఏదైతే ఉందో 90% వరకు రిజర్వ్ బ్యాంక్ లాస్ట్ ఇయర్ మనకి పర్మిషన్స్ ఇచ్చింది కదా గోల్డ్ లోన్స్ గురించి అయితే, ఎందుకంటే ఫండ్స్ని ఎక్కువగా ఎకానమీలో పుష్ బ్యాక్ చేయాలని చెప్పేసి లోన్స్ని ఎక్కువగా ఇవ్వాలి అని చెప్పేసి. సో దాన్ని వీళ్ళైతే తగ్గించడం జరిగింది బికాజ్ ఆఫ్ వీళ్ళ కంపెనీలో వీళ్ళ బ్యాంక్లో వీళ్ళకి లోన్స్ అనేవి రికవరీ అవ్వట్లేదు కాబట్టి. అలాగే ప్రొవిజన్ కవరేజ్ రేషియో అనేది కూడా 70%కి ఫాలో అవడం అనేది కనిపిస్తుంది. ఓవరాల్గా చూసినట్టయితే నెగిటివ్గా అయితే ఉంది. సో హిందుస్థాన్ జింక్ యొక్క రిజల్ట్ చూసినా కూడా స్టేబుల్ టు లో బేస్ అనేది కనిపిస్తుంది. మైండ్ మెటల్ ప్రొడక్షన్ అనేది 9% అప్పర్ అయితే రెవెన్యూ 64% అప్ సైడ్ వెళ్ళింది.
సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 46% పెరిగింది, ఎబిట్దా అనేది 55% పెరిగింది. అండ్ జింక్, లీడ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ అనేవి కంటిన్యూగా ఇయర్ ఆన్ ఇయర్ పెరిగే ఛాన్సెస్ అయితే కమింగ్ డేస్లో కూడా ఉంది. సో కాకపోతే వీళ్ళకున్న నెగిటివ్ ఏంటి అంటే ప్రొడక్షన్ కాస్ట్ కూడా 5% వరకు అప్పర్ సైడ్ వెళ్ళడం అనేది నెగిటివ్గా కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసినట్టయితే హిందుస్థాన్ జింక్ యొక్క రిజల్ట్స్ అనేవి బాగున్నాయి, కాకపోతే నాట్ రీచ్ టు ద మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట. సో దీస్ ఆర్ ద ఓవరాల్ న్యూస్ అండి. సో ఈరోజు మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ కూడా చూద్దాం. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ కూడా చూద్దాం. సో నిఫ్టీ యొక్క చార్ట్ చూడండి, మనకి మంచి 100% గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యింది. ప్రీవియస్ క్లోజింగ్ చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ 630 లెవెల్స్లో క్లోజ్ అయిన బ్యాంక్ నిఫ్టీ ఈరోజు 100% అప్పర్ సైడ్లో 730 లెవెల్స్లో ఓపెన్ అవ్వడం జరిగింది. సో అక్కడ నుంచి మంచి బుల్లిష్ ర్యాలీ అయితే మార్కెట్లో కనిపించడం జరిగింది. సో ఇమీడియట్ సపోర్ట్ అయితే మనకి 15,780 లెవెల్స్లో కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఫాల్ అవ్వకూడదు. సో వన్స్ ఇది ఫాల్ అయిందంటే కనుక ఈ గ్యాప్ను ఫిల్ చేయడానికి అయితే ప్రయత్నం చేసే అవకాశం కనిపిస్తుంది. సో వన్స్ ఇది ఫాల్ అయింది అంటే కనుక 670 లెవెల్స్ వరకు మనం వెళ్ళే ఛాన్సెస్ అయితే నిఫ్టీలో కనిపిస్తుంది. సో వన్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్పర్ సైడ్లో ఓపెన్ అయినట్టయితే 890 లెవెల్స్లో రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. దీన్ని బ్రేక్ చేసినట్టయితే మనకి 950 లెవెల్స్ విచ్ ఈస్ హైయెస్ట్ ప్రైస్ ఏదైతే ఉందో అది సెకండ్ హైయెస్ట్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే మనకి సో బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ కూడా ఓపెనింగ్ ప్రైస్ అనేది చూడండి, ఆల్మోస్ట్ 34,415లో క్లోజ్ అయిన బ్యాంక్ నిఫ్టీ అనేది ఓపెనింగ్ వచ్చేసి 781లో ఓపెన్ అయిందండి. ఆల్మోస్ట్ 360 పాయింట్స్ అప్పర్ సైడ్లో ఓపెన్ అయింది, కాకపోతే సస్టైన్ అవ్వలేకపోయింది. ఇక్కడ నుంచి 34,990 లెవెల్స్కి వెళ్ళిన తర్వాత రెసిస్టెన్స్ అనేది కనిపించడం జరిగింది. అక్కడ నుంచి కంటిన్యూగా ఫాలో అవుతూ వచ్చిందండి. ఇట్ టేక్ ఏ సపోర్ట్ ఎట్ 34,560 లెవెల్స్ అనమాట. సో ఓపెనింగ్ ప్రైస్ కంటే డౌన్ సైడ్లో అయితే క్లోజింగ్ అనేది మనకి బ్యాంక్ నిఫ్టీలో అబ్జర్వ్ చేయవచ్చు. సో సపోర్ట్ లెవెల్స్ అయితే 34,560 కనిపిస్తుంది. వన్స్ దీన్ని బ్రేక్ చేసిందంటే కనుక మనం 34,300 లెవెల్స్ అని కూడా అబ్జర్వ్ చేసే ఛాన్సెస్ ఉందన్నమాట. సో కమింగ్ డేస్లో సో పాజిటివ్ అయితే ఉండే ఛాన్సెస్ ఉంది. వన్స్ ఇది 34,700 ఎబోవ్ సస్టైన్ అయినట్టయితే కనుక 980 లెవెల్స్లో మనకి రెసిస్టెన్స్ అనేది ఫామ్ అయ్యి ఉంది. సో 980 లెవెల్స్ నుంచి ఫర్దర్గా ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో క్లోజింగ్ బిట్వీన్ 34,700 నుంచి 34,900 బిట్వీన్లో క్లోజ్ అయ్యే ఛాన్సెస్ అయితే రేపు ఎక్స్పైరీకి కనిపిస్తుంది. వన్స్ 980 లెవెల్స్ని కనుక బ్రేక్ చేసినట్టయితే మనకి సెకండ్ రెసిస్టెన్స్ అనేది 35,338 లెవెల్స్లో కనిపిస్తూ ఉందన్నమాట. సో దిస్ ఈజ్ ద థింగ్ అండి. ఐ హోప్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ. గుడ్ లక్. జై హింద్.